ఇక్కడ మీరు గమనించాలి, యాకోబుకి దర్శనం ఇచ్చి, ఏంటి నా లైఫ్, తల్లిదండ్రికి దూరం అయిపోయాను, అన్నకు దూరం అయిపోయాను, ఇంకెప్పటికి చేరతాను నేను, అమ్మా నాన్న ఎంతవరకు ఉంటారో, వాళ్ళ మరణమైనా చూస్తానో లేదో, ఏంటి నా ఫ్యూచర్, ఏంటి నాకు ఇలాంటి బ్రతుకు వచ్చింది, అయ్యో దేవుడా, నేను నీ జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నందుక, నీ ఆశీర్వాదం కోరుకున్నందుక, నీ దీవెన కోరుకున్నందుక ఏకాకి బతుకు వచ్చింది నాకు. బాయ్ వినండి జాగ్రత్తగా బాయ్. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవించాలనుకున్నప్పుడు స్పెషల్గా మనల్ని తరబీ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒంటర్లను చేస్తాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తాడు. మనకు సమీపంగా ఉన్న వారిని దూరం చేస్తాడు. మనకి వీళ్ళు అడ్డుబండలు అవుతారన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడు, దూరం చేస్తాడు. ఎందుకంటే నీ మీద ఆయనకి ప్రణాళిక ఉంది. నీ ద్వారా కొన్ని పనులు నెరవేర్చాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు, ఆయన నీ ద్వారా తన కార్యాలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా చేస్తాడు. నువ్వే ఫీల్ అవుతూ ఉంటావు, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిం చేశాడు, నేను ఒంటరి బతుకుతున్నాను, నేను అలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను, నాకు ఇక్కడ చుట్టుపక్కల లేరు, బంధువులు లేరు, అసలు ఈ ఊరు నాది కాదు, ఈ వాడ నాది కాదు, ఈ మనుషులు నాకు తెలియదు, నన్ను తెచ్చేందో ఇక్కడ పడేశాడు అని కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అంటే అబ్రహామును ఏం చేశాడు? నీవు నీ తండ్రి ఇల్లు విడిచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి, అక్కడ నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం యాత్ర ఒంటరి, యాకోబు ఒంటరి, అవునా? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఒంటరి, అవునా? యేసయ్య అందరికీ దూరమై ఒంటరి. అలాగే ఇక భక్తులందరూ కూడా దాదాపు గమనించండి మీరు, సింగిల్గా విడగొడతాడు. ఏమయ్యా వింటున్నారా? ఎప్పుడన్నా నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్గా చేయాల్సిందే దేవుడు. సరే, నువ్వు సింగిల్గా రమ్మంటే ఏం లోతుని అంటేసుకొని వచ్చాడు ఎవరు? అబ్రాం. నువ్వు సింగిల్గా రావాయి అంటే మళ్ళీ తోకం తగిలించుకొని వచ్చా. సరే చూడు, ఆ తోక వ్యవహారం చూడని కనాను ప్రాంతంలో లోతుకి అబ్రహాముకి వాళ్ళ కాపర్లకి వీళ్ళ కాపర్లు గొడవ వచ్చేటట్టు పరిస్థితి చూపించి, అబ్రహాం నోరు తెలిసి, అబ్రహామే, ఈ దేశం నీ ఎదుట ఉంది కదా, పోరా, నీకు ఇష్టం వచ్చిన చోటుకు పోరా బాబా, నీకు దండం పెడతాను, నువ్వు పోయే దిక్కుకు నేను రాను అని ఆయన నోటితో ఆయనే పంపించాల్సి వచ్చింది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత మళ్ళా దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, మళ్ళా చూడు, నీవు చూచి ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకు నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఎప్పుడు? లోతు ఉన్నప్పుడా? లోతు పోయినప్పుడా? సింగిల్గా చేస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ఒంటరిగా నిలబెట్టాడు. నలుగురికి నువ్వు నచ్చట్లేదు, అందరూ నిన్ను ఏకాకిం చేశారు, లేకపోతే నువ్వు నా అని కలిగి ఉన్న నీడను కోల్పోయి విధవరాలివయ్యావు, లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ. నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి. నువ్వు బంధకాలు కలిగి ఉన్నావు, నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు నిన్ను జరగాల్సిన పని నీ నుండి జరగనివ్వరు, వాళ్ళు నీకు అడ్డుబండలుగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అవసరమైతే వాళ్ళని తన దగ్గరికి తీసుకొని నిన్ను సింగిల్గా చేసే అవకాశం ఉంది, ఏకాకిం చేసే అవకాశం ఉంది. కొంతమంది దిగులు పడతారు కదా, అందుకని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీతో ప్రత్యేకంగా దేవునికి పని ఉంది. సో నన్ను కూడా దేవుడు అలాగనే ప్రత్యేకపరిచి నాకు ఎన్నో సంగతులు నేర్పి నన్ను ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు. అలా నన్ను దేవుడు విడగొట్టినప్పుడు చాలాసార్లు నేను నేర్చుకున్నాను. అందరూ వాళ్ళ స్నేహితులతో, ఆఖరికి సేవకులతో ఎంతో సహవాసంగా ఉంటున్నారు. ప్రభువా, నాతో ఎవడు స్నేహం చేయడేంది ప్రభువా, నా సహవాసానికి ఎవరూ రారు, నన్ను ఎవరూ కోరుకోరు, నేను ఎవరి సాంగత్యానికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా నాతో మనసు కలిసి ఉండరు, ఎందుకునైనా నాకు ఈ ఒంటరి బతికి ఇచ్చావని కొన్నిసార్లు నేను కూడా బాధపడ్డాను. మీరు పాట వినే ఉంటారు, ఊహించలేదయ్యా ఈ జీవితం. ఈ పాట నేను పాడినప్పుడు మొదటి చరణంలో నేను అదే భావన ప్రస్తావించాను. మనుషుల మనసులలో, ఇప్పుడు చాలామంది సీనియర్ జూనియర్ సేవకులకు నేను నచ్చను.
ఏదో నేను సడన్గా ఎదురుపడ్డాను, ప్రైజ్ లేదు బాగున్నా, పోరా బాబు నీకు దండం అని చెప్పి సైడ్ అవుతారు. చాలామందికి నేను నచ్చను, నాకంటే ముందున్న వాళ్ళకి నచ్చను, నా తర్వాత వాళ్ళకి నచ్చను. ఏందో అతను ఒక టైపు అనుకుంటారు. ఏమో నన్ను అటు చూపించాడు దేవుడు వాళ్ళకి. నేను ఇక పోయి వాళ్ళని కౌలించుకుందామన్నా సరే వాళ్ళ సలాం కొట్టి నీకు దండవరా బాబా పో అన్నాడు. నేనే సిగ్గుమాలిపోయి కొంతమంది దగ్గరికి పోయి పూసుకున్నా. వాళ్ళేమో దండం పెట్టారు, నీకు నీ స్నేహానికి ఒక నమస్కారం అని. వాళ్ళ సంస్కారం అట్ట ఏడిసిందని నేను కూడా ఒక నమస్కారం చేసి సర్దుకున్నా. మరి నేనేం చేయాలా? అందరి దగ్గరికి, దాదాపు అందరి దగ్గరికి నేను కలిసా పోయి, ఎవరో ఒకరారా మినహాయించి. అర్థమైందా? నాకు ముందున్న వాళ్ళ దగ్గర పోయి కలిశాను, నా వెనకున్న వాళ్ళ దగ్గర దాదాపు కలిశాను. అయినా సరే కొంతమందికి నచ్చను నేను. ఎందుకు ఇలాగా దేవా, ఏంటైనా ఎవరికి నప్పను నేను, ఎవరికి నచ్చను నేను అంటే ఆయన అంటాడు, ఎవడితో నీకు ఎందుకురా నేను ఉన్నాగా అంటాడు ఆయన. నేను ఉన్నా కదరా. ఆయన నీకు మనుషుల ప్రేమ కావాలా, నా ప్రేమ కావాలా? నీ ప్రేమ చాలు. అందుకే నా హృదయానికి చెప్పుకున్న ఆ పాటలో, ఆల్నైట్ కదా పాడేదా, స్థిరమే లేని మనుషుల ప్రేమలు. రే ఈరోజు వాటేసుకుంటారు, రేపు తీసి నేలకేసి కొడతారా. ఎవరి ప్రేమరా నువ్వు ఎదురు చూస్తున్నా పిచ్చోడా? నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. నువ్వు అనుకుంటున్నావేమో నీకు సంతోషం కలిగిస్తారని. వాళ్ళ సంతోషం అంతా టెంపరీయరా, కోస్తారా నీకు గుండె కోత. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేరులే ఏ సాయము. మరి ఎట్లయ్యా? గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచే మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. పిచ్చి హృదయమా, ఎందుకే వాళ్ళు పలకరి లేదు, వీళ్ళు పలకరి లేదు, నాకెవ్వరూ లేరు, నేను ఏకాకిని, ఒంటి పక్షిని, ఒంటరిగాడిని, ఒంటరిగత్తని అనుకుంటావు హృదయమా? అది హృదయాన్ని పలకరించేటట్టు దేవుడు కృపనిచ్చాడు. హృదయమా, ఎవరు హృదయం? నా అంటే ఎవరికి చెప్పుకున్నాను? నీకు చెప్పానా, నాకు చెప్పుకున్నాను? మరి నా పాట మీరు పాడుతున్నారు ఏంది? అంటే మీరు కూడా మీ హృదయానికి చెప్పుకుంటారన్నమాట. కొంతమంది నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఎక్కడ విలువ, వాళ్ళకి ఎక్కడ గుర్తింపు తగ్గిద్దో, మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి కనబడితే నాకెక్కడ గౌరవం పెరిగిద్దో, ఇది వాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిసినందువల్ల కలవడానికి ఇష్టపడరు. పొరపాటును కూడా మంచి పాట, నేను నా నుంచి దేవుడిచ్చిన పాటలు మంచి ఉన్నా, పాడదగ్గవి ఉన్నా, పొరపాటును కూడా పాడరు. పొరపాటును ఈ పాట పాడామంటే అందరూ వాడికెళ్ళి చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాడరు, వెరీ డేంజర్. అది పాడామంటే ఇంకంతే, ఈ పాట ఎక్కడ దాన్ని వెతుక్కుంటారు, అటుపోయి కనెక్ట్. కొంతమందికి భయం, అయినా ఏం ప్రాబ్లం లేదు. మనుషుల తత్వం అలాంటిది కాబట్టి నాకెందుకు, కాబట్టి నాకెందుకు. నన్ను పిలిచి, నన్ను తలచి, నన్ను వలచి నా దేవుడు మహిమను వదిలిపెట్టి వచ్చాడు. వీళ్ళు ఏదో ఒక పొజిషన్లో ఉన్నోళ్ళు ఒక పొజిషన్ వదిలిపెట్టి రావడానికి వెనకాడతారు. ఆడకు మనం పోయేది అని ఏడిచారు. నీ బొంద, మీరు వస్తే అంత, రాకపోతే అంత. ఎవడు కావాలి? మీరు రాక ఎవడికి కావాలి? మీరు కాదు, మీలాంటి వాళ్ళు కోట్ల మంది కలిసిన ఆ ఒక్కడితో సమానం గారు. ఆయన వచ్చాడు నా కోసం. ఎవరు వచ్చారు? మీకేమొచ్చింది ఇప్పుడు? నిద్ర?
కాబట్టి నా హృదయానికి చెప్పుకున్నా ఏమని, నిన్నే తలచి. ఓకేనా? అది ఆ పాటలో నా ఆంతర్యం. పాటలో హృదయాలు ఉంటాయి, అయితే చెబితే కానీ అర్థం కావు. స్తోత్రం చెప్పండి మీరు ప్రస్తుతం. కాబట్టి ఏం చెప్పాను? నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది? భూమి మీద నుంచి ఆకాశానికి. ఆ నిచ్చెన ఎవరని చెప్పుకున్నాడు యేసయ్య? మనుష్య కుమారునికి పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురు అన్నాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరు అని యేసయ్యే చెప్పాడు. ఈ సంగతి యాకోబుకి ఎందుకు? అది యాకోబుకి ఎందుకు చూపించాడంటే, నా బతుకేంది ఇలా అయిపోయింది, ఏకాకి బతుకు అయిపోయింది ఏంది, నేనేంది ఇలా అయిపోయానంటే, పిచ్చి యాకోబు, నేనే విడగొట్టాను, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీలో నుండి రక్షకుని రప్పిస్తాను. ఆ రక్షకుడు ఎంతటి వాడంటే నేనే భూమి ఆకాశములకు ఒక వారధిగా నేను ఉండటానికి నేను ఏర్పరచుకున్నాను నాన్న అని యాకోబుతో మాట్లాడాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక కలవరం ఉంటుందా? బహుశా యాకోబుకి అయి ఉండకపోవచ్చు అప్పటికి. ఇప్పుడైతే యాకోబుకి అర్థమైంది. ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకులోంచి యాకోబులోంచి 12 గోత్రాలు ఒక గోత్రం యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు నజరేయుడు యేసు. ఓకే, ఇప్పుడు మూలం ఎవరయ్యారు? యాకోబు అయ్యాడు. దేవుడు ఏం చెప్పి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నేను జ్యేష్ఠత్వ హక్కు కోరుకుని నిన్ను కోరుకున్నందుకు నాకేంది ఈ గతి పట్టింది అంటున్నావుగా, ఏకాకి జీవితం వచ్చింది ఏంది అంటున్నావుగా. ఏకాకి జీవితం కాదు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. దాన్ని నమ్మి స్తోత్రించంతే నువ్వు. ఓకేనా? ఇంకేనీ డౌట్? ఇప్పుడు యాకోబుతో ఏం మాట్లాడాడు? ఇలాంటి ఫ్యూచర్ నీకుందని మాట్లాడాడు. ఓకేనా? ఇప్పుడు యోసేపు గురించి ఆలోచిద్దాం, జస్ట్ మీకు ఉపయోగపడేదాన్ని. యోసేపు ఏమనుకొని ఉండొచ్చు? నేను ఎప్పుడు కనపడ్డా, నేను వాళ్ళని ఎంత ప్రేమించి ఎంత మంచిగా దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నా మీద కోప్పడతానే ఉంటారు. ఇట్లా కోప్పడుతున్నారని నాన్న చెప్తేనే నాన్న కోప్పడతాడు, వాళ్ళతో నీకెందుకు అంటాడు. నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు అనుకో, బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకో నన్ను ద్వేషిస్తారు. నన్ను చూస్తే చాలు వాళ్ళు శత్రువుని చూసినట్టే ఫీల్ అవుతారు అని పాపం ఎంత మదన పడ్డాడో, ఎంత వేదన పడ్డాడో ఆ చిన్నోడు. ఆ చిన్న వయసులో నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు ఇందాక చెప్పిన దర్శనంలో యాకోబును బలపరిచాడు, ఇప్పుడు దర్శనంలో యోసేపును బలపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను చూస్తే కొరగారు, ద్వేషిస్తారు, నిన్ను క్రూరంగా చూస్తున్నారు అని అనుకుంటున్నా కదా, వాళ్ళందరూ నీకు సాగిలు పడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరి బాధ్యత నీదే. ఇంకా చెప్పాలంటే రేపు వాళ్ళ ప్రాణం నిలిపేది కూడా నువ్వే. నమ్ము. ఈ దర్శనం యోసేపుని ఆలోచింపజేసింది, బలపరిచింది. స్వప్న దర్శనం. పాపం ఉండబట్టలేక వాళ్ళ అన్నోళ్ళకి చెప్పాడు. అది కూడా చూపించిన దర్శనంలో వేరే ఏం చూపించకుండా మొదటి దర్శనంలో పనల్నే చూపించాడు, పొలములోని పనలు. ఆ పనలు 11 పనలు సాష్టంగా పడ్డాయి, ఒక పన నిలిచుంది అని. 11 పనలు ఎవర్రా? మీరే. 12వ పన నిలబడ్డ పని ఎవరు? నేను. ముందే కోప్పడుతున్న వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి దర్శనాలు చెబితే ఊరుకుంటారా? కొడతారుగా. ఇంకా పగ పెంచుకున్నారు. కానీ మీరు గమనించండి, యోసేపు అంత కఠినమైన శ్రమల్లో కూడా బ్రతికి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆ దర్శనమే. ఎందుకంటే నా దేవుడు 1కి 2 సార్లు దర్శనాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. దర్శనం స్పష్టమే, దాని నెరవేర్పు ఖాయమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు?
ఒకటికి 2 సార్లు చూపించాడు. ఇక ఆయన్ని గోతిలో వేసినా యోసేపుకు టెన్షన్ లేదు, ఎందుకంటే దర్శనం ఉంది కదా. కాబట్టి బలపరచుటకు మరియు ధైర్యపరచుటకు ఓడ అల్లకల్లోలంలో గలిబిలిలో ఉంది. పౌలున్నాడు ఖైదీగా, ఇంకా మిగిలిన ఖైదీలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లేటువంటి సైనికులు ఉన్నారు. కానీ ఓడ దారి తప్పింది, ప్రమాద పంచులో ఉంది. కన్ఫామ్ మొత్తం చచ్చిపోతారు సముద్రంలో. అయితే పౌలు శుభ్రంగా తింటున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. అందరూ కంగారు పడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, కానీ పౌలుకు టెన్షన్ లేదు. అయ్యలారా, ఇప్పటికి మీరు తిండి మానుకొని చాలా రోజులైంది. నా ప్రభువు నాతో మాట్లాడాడు, ఓడకే గాని ఓడలో ఉన్న ఒక్క ప్రాణం కూడా పోదు అని నా ప్రభువు నాతో మాట్లాడాడు. నా మాట విని తిని మీ ప్రాణాలకు ఆయాసం తీర్చుకొని ధైర్యంగా ఉండండి. ఓడకే అవుతుంది కానీ ఓడ ఎఫెక్ట్ అవుతుంది కానీ మనకేం కాదని పౌలు చెప్పడానికి కారణం, అంత ధైర్యంగా ఉండడానికి కారణం దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన వాళ్ళంతా రోజులు తిండి మానుకొని ఉన్నారు, కానీ పౌలు శుభ్రంగా ప్రశాంతంగా తిన్నాడు, రిలాక్స్గా ఉన్నాడు. కారణం అందరూ చెప్పండి, దేవుడిచ్చిన దర్శనం. ఈ దర్శనము ద్వారా దేవుడు 3 పనులు చేశాడు. 1 బలపరిచాడు, 2 ధైర్యపరిచాడు, 3 నెమ్మదిగా ఉండేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఎందుకు ఇస్తాడు దర్శనం దేవుడు? నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, అలాగే నువ్వు మనశ్శాంతిగా ఉండటానికి. దర్శనం కలిగిన వాడు ప్రశాంతంగా ఉన్నాడు, దర్శనం లేని వాళ్ళంతా కూడా కంగారులో బతికారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటకి?